సిటీ న్యూస్కు స్వాగతం. మసులా బీచ్ ఫెస్టివల్కు ఊహకందని విధంగా పర్యాటకులు రావడం సంతోషదాయకమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మసులా బీచ్ ఫెస్టివల్కు ఊహకందని విధంగా పర్యాటకులు రావడం సంతోషదాయకమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగినపూడి బీచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్కు నిర్వహణకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారన్నారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలిమెట్టు అన్నారు. గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి మచిలీపట్నం బీచ్ దగ్గరగా ఉందన్నారు. పోర్టు కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. అమరావతి మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారంపై మాట్లాడుతూ దుర్మార్గమైన వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడతారన్నారు. ఓటుతో ప్రజలు చీకొట్టినా వారికి సిగ్గురాలేదన్నారు. మహిళలు అనే గౌరవం కూడా వారికి ఇవ్వలేదన్నారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ని ఎంతో అద్భుతంగా చేస్తున్నారన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైందన్నారు. సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కృష్ణా జిల్లా వాసిని అయినా బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ అనిమిని నాయుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మసులా ఫెస్ట్ 2025 మూడో రోజు కని విని ఎరుగని రీతిలో ఊహకు అందని విధంగా ఇవాళ పెద్ద ఎత్తున పర్యాటకులు కానీ క్రీడా అభిమానులు కానీ పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం కోసం ప్రజలు ఎంత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఇవాళ ఎప్పుడైతే మేము బీచ్ ఫెస్ట్ ఇక్కడ చేయాలని చెప్పి సంకల్పించామో దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా ఆలోచన చేసి దీన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టబోయే టూరిజంకి తొలిమెట్టుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అన్నీ కూడా ఎందుకంటే మనకి దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ బీచెస్ మనం డెవలప్ చేసుకోగలిగితే ఇవాళ గోవా బీచ్కో లేదంటే శ్రీలంకకో లేదంటే వేరే దేశాలకు కూడా చాలామంది పర్యటనకు వెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఇది తొలిమెట్టుగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరి రేపు కూడా దీన్ని మరింత ముందు తీసుకెళ్ళిపోతున్నాం. ఈరోజు గౌరవ పెద్దలు మరి నారాయణ గారు మన మున్సిపల్ మినిస్టర్గా వారు అమరావతి నిర్మాణంలో ప్రపంచంలో చాలా దేశాల్లో తిరిగి వచ్చారు. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు వారు సంభాషించినటువంటి సందర్భంలో కూడా టూరిజంకు ఉన్నటువంటి ప్రాధాన్యతను వారు తెలియజేయడం జరిగేది. ఇవాళ అమరావతి నిర్మాణంలో దగ్గరగా ఉన్నటువంటి బీచ్గా మరి అమరావతి మచిలీపట్నం బీచ్ ఉంది. పోర్టు కూడా ఇక్కడ రాబోతోంది. గేట్వే ఆఫ్ అమరావతి పేరుతో చేసినటువంటి కార్యక్రమం ఇంత దిగ్విజయమైంది. డెఫినెట్గా రేపు అమరావతి ప్రపంచ మొత్తం పటంలో కూడా ప్రముఖంగా నిలబడుతుందని చెప్పి భావిస్తూ మరి విచ్చేసినందుకు నారాయణ గారికి, అలాగే మన గౌరవ మంత్రులు పెద్దలు పార్థసారథి గారు కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతో అద్భుతంగా అంటే ఈ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం కానీ, వాలీబాల్ కానీ, బోట్ పోటీలు కానీ అనేక పోటీలని అనేక కార్యక్రమాలు యాక్చువల్గా అద్భుతంగా ఈ యొక్క జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అదేవిధంగా టూరిజం మంత్రివర్యులు, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించిన మంత్రివర్యులు వీళ్ళందరూ కలిసి జిల్లా అధికారులు ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ యొక్క ఫెస్టివల్ని 4 days ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయాన్నే యాక్చువల్గా నాకు మంత్రివర్యులు ఫోన్ చేశారు, సార్ మీరు ఇవాళ ఈవినింగ్ రావాలని. నాకు నెల్లూరులో ప్రోగ్రాం ఉంది, నేను పోవాలంటే కాదు మీరు రావాల్సిందంటే యాక్చువల్గా నేను రావటం జరిగింది. నేను కూడా ఇక్కడికి రావటం వల్ల మిగతా ప్రజలు ఎలా అయితే కొంత రిలాక్స్ అవుతారో నేను కూడా యాక్చువల్ నిజంగా రిలాక్స్ అయ్యాను. నిజంగా ఇక్కడికి రావటం ఆ కబడ్డీ పోటీలు గ్యాలరీలో కూర్చున్నాం. నేను రవీంద్ర గారు గ్యాలరీలో చక్కగా కూర్చున్నాం. అదేవిధంగా వాలీబాల్ యాక్చువల్గా ఆడుతుంటే ఆడిపోయి చక్కగా ఇద్దరం ఆడాము. అంటే ఒక రిలాక్సేషన్. ఈ విధంగా ఎంతో అద్భుతంగా చేసిన వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ ముందుగా ఎంటర్ కాగానే 80 అడుగుల ఎత్తుతో గేట్ ఆఫ్ అమరావతిని బ్రహ్మాండంగా చేశారు. నేను అడిగాను టెంపరీ ఎప్పుడు తీసేస్తారంటే లేదు 10 సంవత్సరాలు అది కదలకుండా ఉండే విధంగా చేశాము. ఈ బీచ్లో యాక్చువల్గా గేట్వే ఆఫ్ అమరావతిని ఏర్పాటు చేశారు.
దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జాతీయ పతాకం దాన్ని 100 అడుగుల్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు అని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నారాయణ గారు చెప్పినట్లు మచిలీపట్నం నుంచి ఇక్కడ రావడానికి 2.5 గంటలు పట్టింది. అంటే ఇటువంటి ఫెస్టివల్స్ మీద ప్రజల్లో ఎంత అనుకూలత ఉన్నది అనేది మనందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం. 5 రోజుల ఫెస్టివల్కే ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తే మనం ఇక్కడ ఒక పర్మనెంట్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తే ఏ విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంత సేద తీయటానికి కానివ్వండి, వీకెండ్స్ కానివ్వండి, మనందరికీ తెలిసిందే ప్రస్తుత జీవితాలన్నీ కూడా ఫాస్ట్ యుగంలో మెకానికల్గా మారిపోయి ఇప్పుడు కూడా 24 అవర్స్ కూడా ఏదో స్ట్రెస్లో ఉంటున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి టూరిజంని డెవలప్ చేస్తే వీకెండ్స్ కానివ్వండి, లేకపోతే నెలకొకసారి కానివ్వండి, సేద తీరటానికి కుటుంబంతో హాయిగా గడపడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావిస్తాను. దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఒకటి ప్రజలకి ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, ఒకటి టూరిజం డెవలప్ చేస్తే జీడిపి పెరగడంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో టూరిజం రంగంలో అనేక రిఫార్మ్స్ మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం యువనేత లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యూజ్ కేసెస్ ఏదైతే ఉంటాయో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆహ్లాదకరమైన మంగినపూడి బీచ్ ఒడ్డున మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి బీచ్కి విచ్చేయడంతో కోలాహలంగా మారింది. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ డైరెక్టర్ మారుతి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు రవీంద్ర ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నానన్నారు. కష్టపడితే మనిషి సాధించలేనిది ఏమీ లేదని, అందుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని అన్నారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా సినిమా తీయడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీచ్ ఫెస్టివల్కు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మ్యూజికల్ డైరెక్టర్ సాయి కార్తిక్ టీం శృతి, గాయత్రి, ప్రవీణ్, పవన్లు పాడిన పాటలు ప్రజలను బాగా అలరించాయి. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, జబర్దస్త్ టీం హాస్యభరిత నాటికలు ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి నారాయణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో తొలిగా గుడివాడకు చెందిన శివజ్యోతి నృత్యాలయ చిన్నారుల కూచిపూడి నాట్య బృంద ప్రదర్శన అద్భుతంగా ఉంది. చిట్టూర్పు గ్రామానికి చెందిన నాంచారయ్య బృంద సభ్యుల డప్పు కళాకారుల నృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. గూడూరుకు చెందిన ఆంజనేయులు బృందం మహిళల మురళీ కోలాటం ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. సంహారం సహజమని సహవాసం స్వప్నమని తగ్గించేటందుకు తెలిగా అయ్యే సమరం ఎవ్వరితో తెలుసుకో ముందుగా. టీ కొత్తపాలెంలో శ్రీ గంగానమ్మ తల్లి వాయు ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరిగాయి.
టీ కొత్తపాలెంలో శ్రీ గంగానమ్మ తల్లి వాయు ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నాగాయలంక మండలంలోని టీ కొత్తపాలెంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ గంగానమ్మ తల్లి వాయు ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గత 3 రోజులుగా గూడూరు రామకృష్ణ శర్మ బృందంచే హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠలు చేశారు. అనంతరం భారీ అన్నసంతర్పణ జరిగింది. ఈ కార్యక్రమాలను భక్త బృందం, గ్రామస్తులు పర్యవేక్షించారు. ఉచ్చినీచాలు మరచి అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని తెలుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు తలసెల స్వర్ణలత అన్నారు. ఉచ్చినీచాలు మరచి అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలసెల స్వర్ణలత అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిపై వైసీపీ ఛానల్లో జర్నలిస్టు ముసుగులో ఉన్న 2 వ్యక్తులు చేసిన అతి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన ఘటన కేవలం సైకో జగన్ ప్రోత్సాహంతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూసాం సాక్షి ఛానల్లో విశ్లేషణలో, మరి నిన్న విశ్లేషణలో ఆంధ్రుల రాజధాని, నవ్యాంధ్ర రాజధాని ఏదైతే అమరావతి ఉందో, శాతవాహనుల రాజధాని ఏదైతే అమరావతి ఉందో, ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏదైతే రాజధాని అమరావతి ఉందో, మరి ఇవాళ నవ్యాంధ్రకు మరి 29 గ్రామాల ప్రజల త్యాగ ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందో, ఆ రాజధానిని ఆంధ్రుల కళల రాజధాని అమరావతి కాకుండా ఈ రోజున సాక్షి ఛానల్లో కొమ్మినేని కానివ్వండి, కృష్ణరాజు అనే మరి విశ్లేషకుల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో ఉన్న మరి ఒక వీళ్ళు ఆంధ్రుల రాజధానిని వేసేల రాజధాని అని మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానికానికి ఉన్న రాజధానిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి మీరు వేసేల రాజధాని అని చెప్పి మాట్లాడగలిగారంటే ఇది ఒక సైకో జగన్ ప్రోత్సాహం వల్లే జరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా చూసాం, ఏదైతే ఆంధ్ర రాష్ట్రం గతంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చి మరి అట్లాంటి గంజాయిని నివారించడంలో ఇవాళ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళన్నీ కూడా నివారిస్తా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సైకో జగన్మోహన్ రెడ్డి అనేదానికి చిరునామా అడ్రస్ మరి ఆ వెన్నుపోటుదారుడు వెళ్ళి ఆ సైకో బ్యాచ్ ని, ఆ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడం అనేది దీనికి తార్కాణం. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళల్ని ఇవాళ వేసులని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇవాళ మహిళలందరూ కూడా రోడ్డు మీద కనిపిస్తే చెప్పు తీసుకుతనే పరిస్థితి. 24 గంటలలోపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని ఇవాళ దేవతలుగా పూజింపబడతారు. చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ను కడసారి చూసేందుకు ప్రజలు అశేషంగా తరలివచ్చారు. చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ను కడసారి చూడడానికి ప్రజలు అశేషంగా తరలివచ్చారు. కోయంబత్తూరులోని స్వగృహంలో యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ శనివారం తెల్లవారుజామున మరణించారు. అంకినీడు ప్రసాద్ భౌతిక కాయాన్ని శనివారం సాయంత్రానికి చల్లపల్లి తీసుకువచ్చారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, జనసేన నాయకుడు మండలి వెంకట్రాములు అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు, ఆయుష్ హాస్పిటల్ ఎండీ యార్లగడ్డ రమేష్ బాబులు అంకినీడు ప్రసాద్ పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించారు.
మరణంతో ప్రత్యేకించి ఆవనగడ్డ నియోజకవర్గం పెద్ద దిక్కును కోల్పోయింది. ఇది చల్లపల్లి జమీలో చల్లపల్లి రాజా గారు, ఎర్లగడ్డ శివరామప్రసాద్ గారి యొక్క ఫంక్షన్లలో వెలసిల్లిన ప్రాంతం. ఇక్కడ ప్రజలతో, రైతులతో ఎంతో మమైకమైన కుటుంబాలు వారి. అయితే ఈ భూ సంస్కరణలు వచ్చిన తర్వాత కొన్ని వేల ఎకరాల వారివి పేదవారికి ఇవ్వటం, వారి కళ్ళ ముందే వారి ఆస్తులన్నీ కూడా హరిస్తున్నా కూడా ఎక్కడ కూడా బాధపడిన మనస్తత్వం వెంకట ప్రసాద్ గారు. వారి సామాన్యమైన ఆస్తులు కావు. నేను ఇక్కడే కాకుండా ఇతర విజయవాడలో కానివ్వండి, మద్రాసులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఆ రోజుల్లో చాలా ఆస్తులు. మాజీ పార్లమెంట్ సభ్యుడిగా 67 నుంచి 72 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. కృష్ణా జిల్లా క్రియాశీలక రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండి వారి యొక్క గ్రూపుని రాజకీయంగా కాపాడుకుంటూ ఉండేవారు. ఆయన విద్యాదాతగా పేదవారికి ఆర్థిక సహాయం చేస్తూ చాలామంది చదువుకునే వారికి కానీ, అనారోగ్యంతో ఉన్న వారికి కానీ అండగా నిలబడుతూ ఈ ప్రాంతంలో వెంకట ప్రసాద్ గారు అంటే ప్రజల్లో మంచి విలువైన స్థానం సంపాదించుకున్న వ్యక్తులు, మా కుటుంబానికి ఆత్మీయులు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు సేవలు అందించారు. ఆయన లేని లోటు శ్రీమంతరాజా యార్లగడ్డ కుటుంబానికి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అయినా ఆయన దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉంటూ అన్ని దేవస్థానాలను కూడా చక్కగా క్రమశిక్షణతో నడిపించి ఒక రోజున ఆలయాలన్నింటినీ కూడా ఉచితకి తీసుకొచ్చారు. యార్లగడ్డ వెంకట ప్రసాద్ గారు మరణించడం బాధాకరం. నాకు ఆయనతో గత 20 సంవత్సరాల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. మా చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు కూడా వేరే క్లాంట్లో పెట్టిన, ఊయూరులో పెట్టిన, నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చిన పరిస్థితి. ఆయన దేవాలయాలు కానీ ఈ గ్రామంలో చలపల్లిలో దాదాపు 20,000 ఎకరాలు కానీ 1576 నుంచో ఎప్పటి నుంచో వీళ్ళ కుటుంబ సభ్యుల పరిపాలనలో దేవరపాడు జమి ఉన్న పరిస్థితి. తర్వాత రాచరికం అంతరించిపోయిన తర్వాత కూడా ఈ తండ్రి గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి మంత్రిగా సేవలు అందించారు. ఈయన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా 4వ లోక్సభ ప్రాతినిధ్యం వహించడం, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం ఉదాహరణ. ఆ మహానుభావుడు ఈ సందర్భంగా ప్రభుత్వంతో మాట్లాడితే, లోకేష్ బాబుతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ప్రభుత్వ యార్లగడ్డ వెంకట ప్రసాద్ గారు మరణించడం ఈ జిల్లా వాసులు తీరని లోటు. ఎందుకంటే ఆయన ఈ జిల్లాలో ఎన్నో టెంపుల్స్ని రెనోవేషన్ చేశారు, ఎన్నో హై స్కూల్స్ని నిర్మించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది ఆయన పేరు చెప్పుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి కాలం చేయడం అనేది చాలా బాధాకర విషయం. నేను కోయంబత్తూరులో చేరేటప్పుడు రేస్ కోర్స్లో ఉన్న ఆయన ఇంటికి 3-4 సార్లు వెళ్ళాను. ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. ఆయన ఆ రోజుల్లో కూడా నేను ఆవనగడ్డ అనగానే చాలా రిసీవ్ చేసుకుని చాలా చక్కగా మాట్లాడేవాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు లేదని తెలియజేయడం బాధాకరంగా ఉంది. సో ఆయన కుటుంబ సంస్కృతి. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో మసులా బీచ్ ఫెస్టివల్లో భాగంగా జరుగుతున్న ఆహ్వానపు వాలీబాల్ బీచ్ టోర్నమెంట్ 13వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో జట్టు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఎంతో హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లు కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. వాలీబాల్ మ్యాచ్లలో పశ్చిమ గోదావరి జట్టుపై 2-0 తేడాతో గుంటూరు జట్టు విజయం సాధించింది. కృష్ణా జిల్లాపై 2-1 తేడాతో విశాఖపట్నం జట్టు గెలుపొందింది. పురుషుల విభాగంలో కడపపై 2-0 తేడాతో కృష్ణా జిల్లా, గుంటూరుపై 2-0 తేడాతో విశాఖపట్నం విజయం సాధించాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల విభాగంలో గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లా జట్లు, పురుషుల విభాగంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, కృష్ణా జిల్లా, కడప, తూర్పుగోదావరి జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో కృష్ణా జిల్లా, విశాఖపట్నం, గుంటూరు జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి.
కబడ్డీ పురుషుల విభాగంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకోగా రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. కేరళ, గోవా, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ జట్లు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించగా హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ జట్లు క్వార్టర్ ఫైనల్స్కు దూసుకుపోయాయి. వీటితో పాటు మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, గోవా, మధ్యప్రదేశ్ జట్లు సైతం ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ కౌన్సిల్ ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో చేపట్టాలని డీఈఓ కార్యాలయాన్ని ఐక్య ఉపాధ్యాయ సంఘాలు చుట్టుముట్టాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ కౌన్సిల్ ద్వారా కాకుండా ఓ సాధారణ పద్ధతిలో చేపట్టాలని డీఈఓ కార్యాలయాన్ని ఐక్య ఉపాధ్యాయ సంఘాలు ముట్టడించాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు విషయమై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు కొన్ని ఆన్లైన్, మరికొన్ని ఆఫ్లైన్లలో నిర్వహించడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని భాషల బోధన సమాంతరంగా ఉండాలన్నారు. 2017లో వలె ఆఫ్లైన్లోనే బదిలీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రామారావు తెలిపారు. హెడ్ మాస్టర్ల సీనియారిటీ లిస్టుల దగ్గర నుంచి సెకండ్ గ్రేడ్ సీనియారిటీ లిస్టుల వరకు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఇంత లెందీ ఆఫ్ సర్వీస్లో మేము సీనియారిటీ లిస్టులు అంటే అప్పటికి ఎంతమంది ప్రమోషన్లు తీసుకోకపోతున్నారో దానికి ఒక 5 రెట్లో 10 రెట్లో సీనియారిటీ లిస్టులు తయారు చేసేవాళ్ళం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్వీసులో ఉన్న వ్యక్తి వరకు కూడా, రేపు రిటైర్ అయ్యే వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు సర్వీసులో ఉన్న వ్యక్తి వరకు కూడా అన్ని క్యాడర్లు, దాదాపుగా 10-15 క్యాడర్లు ఉన్నాయి. హెడ్ మాస్టర్ల దగ్గర నుంచి స్కూల్ అసిస్టెంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, పిఎస్, బిఎస్, ఎస్ఎస్, పీఈడి, పీఈటీస్, సెకండ్ గ్రేడ్ టీచర్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఇట్లాగా ఈ అన్ని క్యాడర్ల సీనియారిటీ లిస్టులు ఒకటికి 4 సార్లు పబ్లిష్ చేసి ఫ్రమ్ టైం టు టైం టీచర్ల సమస్యలన్నీ, సీనియారిటీ సమస్యలన్నీ పరిష్కరించి ఫైనల్ సీనియారిటీ లిస్టు తయారు చేయించి వెబ్లో పెట్టడం జరిగింది. అట్లాగే పబ్లిష్ చేయడం జరిగింది. గౌరవ మన అందరు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ ద్వారా కూడా ఇదంతా ఇవ్వటం జరిగింది. తదనంతరము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము హెడ్ మాస్టర్లకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎవరైతే హెడ్ మాస్టర్లు అవుతున్నారో, అలాగే ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ శశిధర్ గారిని కలిసి మాట్లాడటం జరిగింది. మేము దాంట్లో 4 ప్రధానమైన డిమాండ్లు చెప్పాం. ఆ 4 ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి 117 జీవోని రద్దు చేయాలి అని చెప్పడం ఒకటి, రెండోది 145 దగ్గర సెకండ్ సెక్షన్ ఇవ్వాలి అనేసి మేము పట్టుబెట్టాం. దాన్ని 49 కాడ సెకండ్ సెక్షన్ ఇస్తామనేసి అమలుపరచడం జరిగింది. అలాగే ఎస్జిటి టీచర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అనేవి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలి అనేసి మనం డిమాండ్లో కోరుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు మాన్యువల్ కౌన్సిలింగ్లోనే మరి జరుపుతాము మీ బదిలీ ట్రాన్స్ఫర్స్ ఎస్జిటీస్కి అని స్పష్టంగా హామీ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే సమాంతర మీడియంని నడపాలి అన్నాం. తెలుగు మీడియంతో పాటు లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు తెలుగుదేశంలో తెలుగు భాష లేకపోవడం అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఇవాళ సాక్షాత్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే. కానీ ఈ రోజున తెలుగుదేశంలో తెలుగు కావాల్సిన తెలుగు మీడియం రావాలి అనేది ఇంకా ఆయనకి గుర్తుకు రావట్లా.
ఇవాళ విద్యాశాఖ అమాత్యులుగా ఉన్నారు. కానీ విద్యాశాఖ అమాత్యులుగా ఉన్నారా లేకపోతే వేరే పోర్టుకోలియోలు చూస్తున్నారో మాకేమీ అర్థం కావట్లా. ఇంత అలజడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎక్కడా కూడా వచ్చి చొరబడి ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేసి డైరెక్టర్లను కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మాట్లాడటం కానీ ఇన్వాల్వ్ అవడం కానీ లేదు. 2017లో డిఓ కార్యాలయం ముట్టడి చేశాం. అప్పుడు అనేక మందితో మనం ముట్టడి చేసినప్పుడు వెంటనే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇమ్మీడియట్లీ దీన్ని కలగజేసుకుని అర్ధరాత్రి అధికారులకు అందరికీ మీటింగ్ పెట్టి ఫుల్ త్రూ అవుట్ మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపారు. అన్ని కేటగిరీలు అన్ని క్యాడర్లో ఓన్లీ ఎడ్జిటీస్ 3000 మందికి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపడానికి ఇవాళ సాధ్యపడదనేసి అధికారులు చెప్పడం అనేది చాలా శోచనీయం, అసాసము. మే 19-20 తేదీల్లో విద్యాశాఖ కార్యదర్శి కోన సతీజర్ గారు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికకి ఇచ్చినటువంటి హామీ మేరకు ఎడ్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలి, వెబ్ కౌన్సిలింగ్ అనేది వద్దని ఆ రోజు మేము గట్టిగా మా యూనియన్ నాయకులు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం మా అందరికీ యూనియన్ సంఘాలన్నిటికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎడ్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ తక్షణమే జరిపి తదనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. 2017లో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా మరి అప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు డిఓ కార్యాలయాలు ముట్టడి చేస్తే ఆ సందర్భంలో ప్రభుత్వం మరి అంగీకరించి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపడానికి ఏ విధంగా అయితే పూనుకుందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఎడ్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపి తదనుగుణంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు గైకొనాలని మా డెమోక్రటిక్ పిఆర్టీ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో తదనుగుణంగా మరి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి పిలుపుని అందుకుని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.